మన భారతీయ సంస్కృతిలో ఒక హ్మ్. మ్యారేజ్ చేసుకున్నప్పుడు హిందూ మ్యారేజ్ లా ప్రకారం కానీ ఆర్ మన భారతీయ సంస్కృతిలో కానీ ఒక మ్యారేజ్ చేసుకున్నప్పుడు రెండో పెళ్లి చేసుకుంటానికి కుదరదు అంటిల్ యూ గెట్ డివర్స్ డిగ్రీ ఫ్రమ్ ద ఫ్యామిలీ కోర్ట్. ఓకే. ఫ్యామిలీ కోర్ట్ నుంచి ఆ డిగ్రీ వస్తేనే మీకు ఆ హక్కు ఉంటుంది. దానికి కూడా డిగ్రీ వచ్చింగానే మీరు చేసేసుకోకూడదు. దానికి లిమిటేషన్ టైం ఉంటుంది. దానికి కొద్దిగా టైం ఉంటుంది. ఆ టైం, ఆ లిమిటేషన్ టైం దాటిన తర్వాతనే మీరు పెళ్లి చేసుకుంటే చాలా బెటర్. ఓకే. సో, మీకు ఇవన్నీ తెలియక కంగారు పడి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది, "సార్ ఆమె ఒప్పుకోవట్లేదు. కానీ నాకు డైవర్స్ కావాలి. నాకు 1, 2 మంత్స్‌లో డైవర్స్ కావాలి. ఇప్పియగలుగుతారా?" అంటున్నారు. ఇట్స్ నాట్ ఎ డీల్. మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ డీల్. హ్మ్. మీరు అందరికీ అర్థం కానిదేందంటే, ఒక మ్యారేజ్ బ్రేక్ చేసుకొని ఇంకో మ్యారేజ్‌లోకెళ్తున్నారు. హ్మ్. అక్కడేమైనా స్వర్గం ఉంటుందనుకుంటున్నారా మీరు? నో. ఇంకొక మ్యారేజ్‌లోకెళ్తున్నారు మీరంతే. ఒక మ్యారేజ్‌ని బ్రేక్ చేసుకొని ఇంకో మ్యారేజ్‌లోకెళ్తున్నారు. రేపు ఇంకా పెద్ద సమస్య మీకు రావచ్చు. సో, నా సజెషన్ ఏంటంటే, మీరు చాలామంది ఏంటంటే, నాకు స్వేచ్ఛలాగుంటుంది. డైవర్స్ తీసేసుకొని నేను ఇంకొక మ్యారేజ్ ఒక్క ప్రాబ్లమ్‌లో నుంచి ఇంకో చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో పడబోతున్నారు మీరు. ఓకే. నా సజెషన్ ఏంటి అంటే, కౌన్సెలింగ్‌కి ఒక 3-4 టైమ్స్ కోర్ట్‌లో కాకుండా, బయట మీ పర్సనల్‌గా మీ ఇంటి పెద్దవాళ్ళు గానీ, లేకపోతే ఒక ప్రైవేట్ అడ్వకేట్స్ గానీ, వాళ్ళతో కూడా కౌన్సెలింగ్ తీసుకొని, ఎక్కడ మీకు డిస్కనెక్ట్ అవుతున్నారు హ్మ్. అన్నది చూసుకొని, ఆ డిస్కనెక్ట్ పాయింట్‌ని డిస్కస్ చేసుకొని, దాన్ని మళ్ళీ కనెక్ట్ చేసుకొని, మీరు హ్యాపీగా ముందుకెళ్ళాలని నేను నాలాంటి అడ్వకేట్స్ కోరుకుంటాము. కానీ మీరేదో ఈ మ్యారేజ్ ఇక్కడితో బ్రేక్ అయిపోతుంది. ఫ్రెష్ మ్యారేజ్ చాలా బావుంటుంది నాకు. నా లైఫ్ బావుంటుంది అనుకుంటే మా దగ్గరికి 3 మ్యారేజెస్, థర్డ్ మ్యారేజ్ వాళ్ళు కూడా మా దగ్గరికొచ్చారు. ముగ్గురు మెయింటెనెన్స్ ఇస్తున్నాడాయన. టుడే థర్డ్ మ్యారేజ్ మెయింటెనెన్స్ నడుస్తుంది మా దగ్గర. హ్మ్. ఓకే. మరి మీరు ముగ్గురు మెయింటెనెన్స్‌లు ఇచ్చుకుంటూ మీ జీవితం అతలాకుతలం అయిపోయి లాస్ట్‌లో మెయింటెనెన్స్ కట్టలేక మీరు జైలు లోపలికెళ్ళాల్సొస్తది. దయచేసి ఫస్ట్ మ్యారేజ్‌ని మాక్సిమం వీలైనంత వరకు కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకొని, మంచి కౌన్సెలింగ్ సెషన్స్‌కు ఎన్నో కౌన్సెలింగ్స్ చేసాం మేము. హ్మ్. మంచి కౌన్సెలింగ్ చేసుకొని మళ్ళీ భార్యాభర్తలు కలిసుండాలనే మాలాంటి అడ్వకేట్స్ కోరుకుంటాం.